ఎన్నో మాటకి వెళ్తున్నాం, ఇప్పుడు రెండో మాటకి వెళ్తున్నాం కాబట్టి రెండో మాటకి మన మధ్యలో ఉన్న బ్రదర్ సురేష్ బ్రదర్ని ఆహ్వానిస్తున్నాము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మై డాడీ. ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. లూకాసు వార్త 23:43 ధ్యానించుకుందాం. ఎవరితో తెరవాల నోరు, వాక్యం వింటుండగా మనోనేత్రాలు తెరవబడాలి. థ్యాంక్ యూ జీసస్. నా దేవా, నా ప్రభా, పరిశుద్ధుడా, నోటికి నోరు అయ్యుండి మాట్లాడు నాన్న. ఇది నీ మాట నా తండ్రి. ఏ ఒక్కరైనా నువ్వు మాటలు వినే నా తండ్రి పరిశుద్ధ ఆత్మడా, మారు మనసు పొందుటకు సహాయము చేయమని బ్రతిమలాడుకుంటున్నా. ఆమేన్. మరొకసారి చదవదాము. నేడు నీవు నాతో కూడా ఎవరితో చెప్పుచున్నాడంటే ఇతను యేసు ప్రభువు ఇద్దరు నేరస్తులు. వాళ్ళు ఎక్కడ మనకి ఎంటర్ అవుతారంటే అదే 23 ముందు వచనాల్లో ఉంటుంది. నీవు కాదు దానికంటే ముందుగానే 32 మరియు ఇద్దరు అతనితో కూడా చంపబడుకు తేబడిరి. వారు నేరము చేసిన వారు యేసు ప్రభువుని సిలువ వేసుకొని తీసుకుని వెళ్ళగా అక్కడ ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు. కుడి పాశమున ఒకరు, ఎడమ పాశమున ఒకరు. అయితే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే అక్కడ జరిగిన సన్నివేశము మొత్తము వాళ్ళు చూసిన వారే. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ వాళ్ళు. క్రిమినల్స్ అంటే దొంగలు. అంటే దొంగలకి మామూలుగా బుద్ధి లేని వాళ్ళు కాదు, తెలివి లేని వాళ్ళు. మంచి జ్ఞానం కలిగితేనే వాళ్ళు దొంగతనం చేయగలుగుతారు. అవునా కదా? తెలివి ఉంటేనే దొంగతనం చేయగలుగుతారు. అందరూ వాళ్ళ అయ్యే పని కాదు అది. ఆడ జరిగిన సన్నివేశం ఏంటంటే యేసు ప్రభువుని తీసుకొని వెళ్ళిన తర్వాత ఆడ ప్రధాన యాజకులు కానీ అక్కడ ఉండేవారు కానీ అతన్ని దేవుడని, ఆయనే ఒక దేవుడని, ఆయన రక్షించుకుంటాడని, యూదుల దేవుడని ఆయన తల పైన కూడా ఒక శిలాపలకమని ఆ శిలువ మీద కొట్టారు. అది మొత్తం చూసినటువంటి వాళ్ళిద్దరిలో ఒకడు ఏం మాట్లాడుతున్నాడంటే తర్వాత ఉంటుంది, చదువు తల్లి కింద. స్థలమును మనకు వచ్చి అక్కడ ఏసిరి తండ్రి గమనిస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఎవరిని? యేసు ప్రభుని. నెక్స్ట్ ఎరుగురు గనక క్షమించమని ప్రార్థన చేస్తుండగా వాళ్ళు చూస్తున్నారు. తర్వాత వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసుకుండ్రి. జనాలంతా నిలబడి చూస్తుండగా అది కూడా గమనిస్తున్నారు వాళ్ళు. ఎక్కడ? సిలువు పైనుంచి ఆ దొంగలు, అధికారులు. వీడు ఇతరులు రక్షించును, వీడు అయిన ఎడల రక్షించుకోమని వాళ్ళు యాజకులు అంటుండగా ఈ సిలువు మీద నుంచి వింటున్నారు వీళ్ళు. తర్వాత అంతటా సైనికులు ఆయన వద్దకు వచ్చి చిలకరించి, యూదుల రాజు అబ్జర్వ్ చేశాడు అనమాట. ఇది కూడా దొంగలు. యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొని అపహాసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా పైగా రాయబడిను. అదనమాట పాయింట్ ఇప్పుడు వచ్చింది. ఏది? నేరస్తులు ఒకడు ఆయనను దూషించుచు, నువ్వు క్రీస్తువే కదా, రక్షించుకొనుము. ఆమేన్. హల్లెలూయా. చప్పలు కూడా దేవుని నామమున పడతాం. అవకాశము దేవుడు ఎక్కడైనా ఎవరికైనా కూడా ఇవ్వగలడు. కానీ ఆ మారు మనసు పొందాలా, నోట్లోంచి మాట రావాలి. అది కావాల్సింది దేవుడికి. మందిరంలోకి వచ్చిన తర్వాత నోరు మూసుకొని ఉండుటకు కాదు, ఆయన ఆరాధించుటకు, స్తుతించుటకు. మూగవారిని చూసి నువ్వు సిగ్గుపడాలా. ఎందుకంటే దేవుని అలాగా ఆరాధిస్తారు వాళ్ళు. నోరుండి చేతులుండి కూడా మనం ఆరాధించలేకపోతున్నాం. ఏదైనా ఇక్కడ మందిరంలో నోరు విప్పబడాలా. అందుకే ఆయన ఏమంటాడు? మీ నోటిని బహుగా తెరవండి అన్నాడా లేదా? లేఖనాలు తెలుసుంటే వాళ్ళ చేతుల పైకి ఎత్తండి అన్నాడు. నోరు తెరవాల. మనకి ప్రతి ఒక్కటి జీవితంలో నేర్చుకోవాల్సిందే.
ఏది కూడా నేర్చుకోకుండా వచ్చింది మనకి లేదు. ఆకలి అయితే తప్పితే ఇట ఊపడం అంతే చెయ్యి. అది ఎవరు నేర్పించరు. ఆకలి అయితే ఆటోమేటిక్ చెయ్యి ఇట నోటికాడికి వస్తుంది. ఆకాశ పక్షులను చూడండి, నీటిలో జంతువులను చూడండి, ఎవరు వాటికి నేర్పిస్తున్నారు? ట్యూషన్ పెట్టారా? కాలేజీకి వెళ్తున్నాయా? స్కూల్కి వెళ్ళాయా? ప్రతి ఒక్కటి కూడా మనము నేర్చుకోవాల్సిందే. సిగ్గుపడాల్సిన అవసరమే లేదు. మనిషి పుట్టిన తర్వాత మనం నేర్చుకోవాల్సిందేను. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఏమడుగుతున్నారు? దూషించి అని రాయబడిందే కానీ అది దూషణమైన మాట నాకు అనిపించడం లేదు. ఎందుకు? ఎదుట వాళ్ళు చెప్పిన మాటల ప్రకారంగా, ఆయన శిలాపలక రాసిన ప్రకారంగా వాళ్ళు అడిగారు అంతే. ఏమని? నిన్ను నువ్వు రక్షించుకో. మమ్మల్ని కూడా ఇప్పుడు నమ్మకం ఉండేదా లేదా కన్నా? ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావంటే నీవు నేను, ఒకప్పుడు మనకి ఎవరో ఒకరు చెప్పిన మాటలే అవి. ఏమని? ఆయన యూదులకు రాజు, ఆయన పలానా కార్యాలు చేస్తాడు, స్వస్థత ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, వివాహాలు జరిపిస్తాడు, గర్భఫలాలు ఇస్తాడు, ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ మన చెవులు అది పడితేనే ఈరోజు నువ్వు నేను ఇక్కడ ఆయన ఆరాధించడానికి వచ్చున్నాము, 7 మాటలు వినడానికి వచ్చున్నాం. ఆమేన్, హల్లెలూయా. చప్పలు కూడా దేవనామమే పడుతుంది. విశ్వాసము లేనిదే ఏది కూడా నువ్వు జరిపించలేవు. ఆయనే నిజమైన దేవుడు అని నీ నోటితో నువ్వు ఒప్పుకోకపోతే నీ కుటుంబంలో ఏ కార్యాలు కూడా జరిపించడు. జరిగినా కూడా నీకు తెలియవు అవి. ఎందుకు అనేకుల్ని సినిమా యాటలని దేవుడు హెచ్చించి ఉన్నాడు? ప్రజల పట్ల వాళ్ళు చూపించేటువంటి ఒక ప్రేమ, అవసరాల్లో ఉన్న వారిని వాళ్ళు చూపించేటువంటి ప్రేమ. మీకు తెలుసో లేదో, బ్లడ్ గురించి కానీ చిరంజీవి, హార్ట్ గుండె ఆపరేషన్లు కానీ మహేష్ బాబు గారు, చాలామందికి చాలా విధాలుగా వాళ్ళు తోచిన సహాయము చేస్తూ ఉన్నారు. దేవుడి బిడ్డలను చెప్పుకుంటున్నామే కానీ ఏ ఒక్కరికైనా మన వల్ల ఉపయోగం ఉన్నదా? గమనించాలా. ఏ ఒక్కరికైనా కూడా మన కుటుంబ సభ్యులకే కొంతమందికి ఉపయోగం ఉండము. కానీ దేవుడి బిడ్డలను చెప్పుకుంటుండగా ప్రతి ఒక్కరికి కాకపోయినా ఒక్కరికైనాను, కనీసం మన బంధువుల్లో కూడా మనం క్రీస్తు అని సంగతి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా కార్యాలకు పిలిచినప్పుడు వాళ్ళకంటే ముందుగా మనమే నడుస్తుంటాం. మనలో క్రైస్తవ పోలిక ఉండదు, దేవుడి బిడ్డన పోలిక ఉండదు, ఆ మాట ఉండదు, ప్రవర్తన ఉండదు. దేవుడు మనకి మహిమ ఎలా వస్తుంది? ఇప్పుడు ఈరోజు వాళ్ళిద్దరిని అక్కడ ఎందుకు ప్రభు రాయిపించాడంటే వాళ్ళు నమ్మారు. అక్కడ ఆడ చూసిన సిచ్యువేషన్ని, విన్న మాటల్ని వాళ్ళు నమ్మారు గనక నువ్వు క్రైస్తవు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. అది తప్పు కాదు, తప్పు కానే కాదనుకు నేను అనుకుంటున్నా. అయితే పక్కనోడు ఏమంటున్నాడు తెలుసా? రే చదువు తల్లి, అయితే గ్రద్దించి నీవు భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి పొందుతున్నాము. కానీ ఈయనను ఏ తప్ప వాళ్ళు గ్రహించినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, నేరస్తుడికి మరొక నేరస్తుడు తెలిసిపోతుంది. కానీ ఆ నేరస్తులు కూడా తెలిసిపోయింది ఏంద్రా అంటే ఈయన ఏ తప్పు చేయలేదు. చప్పలు కూడా దేవుని పడితే దేవుడు గ్రహించాడు అక్కడ వాళ్ళిద్దరిని. సంభాషణ గ్రహిస్తున్నాడు. ఒకడేమో ఆశ కొలది రక్షించు అంటున్నాడు. రక్షించిన తర్వాత ఏం చేస్తాడు నాయన? రక్షించిన తర్వాత ఏం చేస్తాడు? మళ్ళీ అదే తప్పులో ద్వారాల్సిందే. ఆయన ఏం పోయి ఉద్యోగం చేసుకోడు, పని చేసుకోడు. అయితే పక్కనోడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అంటే, అరే మనకైతే ఇది తగిందే, ఇంకా మనం తప్పించుకోపోయి కూడా చేసేది ఏం లేదు అని చెప్పి ఆగరాక మాట్లాడుకుంటా ఉన్నారు. అయితే దేవుడు ఈనాడు అనేకులకి ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకోవాలి. ఎక్కడంటే ఒక సాక్షిగా మనం నిలబడాలా. మన బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, చుట్టుపక్కల వాళ్ళ మధ్యలో, ఇళ్ళ పక్కన వాళ్ళ మధ్యలో హెచ్చించుటకు కారణాలు బైబిల్ అనేకవి ఉన్నాయి. ఎగ్జాంపుల్గా దానియేలుని చూసుకుంటే మనము ప్రధానులలో 10 మందిని ఏర్పాటు చేసుకుంటే మన దానియేలు గారు 3వ వ్యక్తిగా ఉన్నాడు. బైబిల్ తెలుసుంటే మీకు వాక్యం అర్థమవుతుంది. ప్రధానంలో ఈ దానియేలు ఎక్కడి నుంచి తీసుకెళ్లారంటే బబులోను రాజ్యంలో నుంచి చెరపట్టి తీసుకుపోయిన వారిలో 10,000 మంది. 10,000లో వీళ్ళు ఒకరు అని దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో 4 పేర్లు అక్కడ రాయబడి ఉంటాయి. మీరు దానియేలు గ్రంథంగా చదివితే అర్థమవుతుంది. బానిస బతుకులకి తీసుకెళ్ళినటువంటి దానియేలు ఎక్కడ దేవుడు మన మహిమగా నిలబడ్డాడంటే, వాళ్ళు రాజు తినే భోజనము పెడితే మాకు వద్దని తిరస్కరించాడు. దేవుడు గ్రహించిన వాడు, చూసే దేవుడు, వినే దేవుడు హెచ్చించకుండా వదిలేస్తాడా? నిలబెట్టకుండా వదిలేస్తాడా? తలగా నిలబెట్టాడు దానియేలుని. చప్పలు కూడా దేవుడు నామని మహిమపరుచుకుందాం. ఎక్కడ నిలబెట్టాడంటే ప్రధానులలో 10 మందిని ఎంచుకుంటే 10 మందిలో 3వ వ్యక్తిగా దానియేలుని ఎంచుకున్నాడు. యోసేపు విషయంలో కూడా దేవుడు నామాన్ని మహిమ పరిచాడు.
ఒక తప్పు చేయకుండా, ఒకరిని దూషించకుండా, అన్నదమ్ములు కూడా ప్రేమించుకుంటూ, ఎవరినైనా కూడా అవకాశం వచ్చినను, రాజుగా అవకాశం వచ్చినను పెత్తనం చలాయించకుండా, పగ ప్రతీకారాలు చలాయించకుండా అందరిని చేరదీసిన వాడు యేసేపు. చూసే దేవుడు, వినే దేవుడు నిన్ను నన్ను వదిలేస్తాడు ఈనాడు? ఎందుకు హెచ్చించడం లేదంటే, ఎందుకు కార్యాలు జరగడం లేదంటే, దేవుడు వల్ల నీ వల్ల దేవుడికి ఏ ఉపయోగం ఉంది, ఏ మహిమ వస్తుంది? నీ వల్లే మహిమ రాకపోతే ఇతరుల వల్ల నీకు ఎలా వస్తుంది? ఇతరులకి నువ్వేం చెప్పగలుగుతావి? ఏం బోధించగలుగుతావి? ఎవరిని సంఘానికి తీసుకురాగలుగుతావి? ఎవరికి దైనపరుస్తావు? పోలికగా నిలబడాల. చూస్తుంటే క్రైస్తవులు అని చెప్పి ఆదివారం ఒక పూట కాదు, ప్రతి దినము ప్రతి నిమిషము మన ఇళ్ళ పక్కన చుట్టుపక్కల బంధువుల వాళ్ళు మనం ఎలా నిలబడాలంటే, వారి కార్యాలు చేసేటప్పుడు కూడా ఇది దేవుడికి నచ్చని కార్యము, మేము ఇక్కడ ఉండము అని చెప్పగలగాల. అప్పుడు చూస్తాడు దేవుడు, వింటాడు, నేను ఒక రోజున హెచ్చిస్తాడు. చెప్పలు కూడా దేవనమ్మాయి 10 మందికి పెట్టే చేతులుగా మార్చాలని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ మనం ఎలా ఉన్నంటే 10 మందిగా అడుక్కునే వాళ్ళలాగానే ఉన్నారు క్రైస్తవులు. ఎందుకు ఉండాల్సి వస్తుంది? అది గ్రహించుకోండి. చివరగా దేవుడు ఏ అవకాశం ఇస్తాడో తెలుసా మనకి? చదువు తల్లి. ఇప్పుడు మనం చదువుకుంది 23:43లో ఆయన చూచి, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. మనోనేత్రములు తెరవబడినాయి. వాళ్ళకి మనోనేత్రం తెరవబడినప్పుడు ఇంక వాళ్ళు ఏం అడగాలో తెలియక ఆఖరాగా ఏం అడుగుతున్నారో తెలుసా? నీవు నీ రాజ్యంలోకి నీవు వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దానికి దేవుడిచ్చిన జవాబు ఏందో తెలుసా? అందుకు ఆయన వాడితో, నేడు నీవు ఆన్ ద స్పాట్, అంతే, ఇదే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అన్నాడు. చెప్పలు కూడా దేవుని పరుచుకుందా. ఆ ఒక్క మాట చాలండి మన జీవితంలోనూ. దేని కొరకను మనం పోరాడబడలేదు, వెనకాడబడలేదు, ఆలోచించబడలేదు. మిద్దులు కావాలి, మేడలు కావాలి, ఆటోమేటిక్గా దేవుడే ఇస్తాడు. దేవుడు ఇస్తే అది స్థిరముగా ఉంటుంది. నోవాహు ఓడగొట్టాడు, ఎక్కడైనా చెదిరిందా? నీళ్లు తగ్గిన తర్వాత మాత్రమే అది కింద పడిందే కానీ అప్పటి వరకు నీళ్ళపైన అది అలాగే నిలిచిపోయింది. పక్షులు, జంతువులు, మనుషులు అందరూ దాంట్లో సురక్షంగా ఉన్నారు. అది దేవుడిచ్చిన ఓడ కాబట్టి. అది మనోళ్ళు కూడా కట్టారు ఒక ఓడ, అది మునిగిపోయింది సగంలో. ఎగ్జాంపుల్ అయ్యి ఏంటంటే, ఎడ్వర్డ్ విలియం చెప్తాడు దాని గురించి. ఆ టైటానిక్ పడవ అతను అన్నాడంట, దేవుడైనా కూడా దీన్ని కోల్చలేడు అన్నాడంట. ఆ మాట ఊరికనే చెప్పరు, వాళ్ళు మొత్తం సెర్చ్ చేసి చెప్పుంటారు. అందుని బట్టి దేవుని నామానికి మహిమార్థంగా మీరు నిలబడండి. ఎక్కడైనా కూడా ఆయన నామాన్ని విస్తరించండి, ఆయన గురించి చెప్పండి. అనేకుల్ని సంఘానికి తీసుకొచ్చుటకు మార్గాలు తెరిపించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. చెప్పులు కొడదామా? థ్యాంక్ యూ బ్రదర్, చక్కని సందేశం అందించినందుకు. అలాగే